ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మేనమామ సాయం చేయకపోయినా ఒక మేనమామ లాగా ₹1,00,000 చెక్కిస్తే ఆ తల్లి ధైర్యంగా బిడ్డ పెళ్లి చేసింది. బిడ్డ కాన్పుకుపోతే ప్రైవేట్ డాక్టర్లలో 50,000 60,000 ఖర్చు అయితే కేసీఆర్ గారు ₹1 ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లలు ఇంటి దగ్గర దించితే 50,000-60,000 ఒక్కొక్క కుటుంబానికి మిగిలినాయి. ఇవాళ ఇట్లా కేసీఆర్ గారు వచ్చినాక రైతు బంధు ఇవాళ ప్రతి ఎకరానికి రైతు బంధు ఇచ్చిందా లేదా? కేసీఆర్ రైతు బంధు ఇచ్చినాక రైతులకు ధైర్యం వచ్చింది, రైతు బీమా వచ్చింది, బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చింది. ఇట్లనేమో మన కేసీఆర్ ఏమో రైతుల కోసం, మహిళల కోసం, పేదల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం కేసీఆర్ ఆలోచించాడు. బీజేపీ ఏం ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది. బీజేపీ 10 ఏళ్ల హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ఎవరకు? బడా బడా కంపెనీలకు మాఫీ చేసింది. మరి రైతులకు ₹1 మాఫీ చేసిందా? మా అక్కజనులకు, డాక్రా మహిళలకు ₹1 మాఫీ చేసిందా? మా దళితులకు ₹1 సాయం చేసిందా? మా బీసీలకు పథకం తెచ్చిందా? బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ, కర్షకుల వ్యతిరేక పార్టీ. నేను రైతన్నలను అడుగుతా ఉన్నా, ₹60 డీజిల్ ₹100 చేశాక నీ ట్రాక్టర్ గంటకు ₹4,000 కిరాయి పెరిగిందా లేదా? బీజేపీ రాకముందు 2,000 ఉండే కిరాయి, బీజేపీ వచ్చినాక ₹4,000 ఉంది గంటకు. వరి కోత మిషన్ 1,200 ఉండే బీజేపీ రాకముందు, బీజేపీ వచ్చినాక 2,200 కాలేదా? ధరలు పెంచింది బీజేపీ, రైతులను ఉసురు వేసుకున్నది బీజేపీ. నీ బాయికాడ మీటర్ పెట్టమన్నది కేసీఆర్ పెట్టలే. నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు వాడు ఆశ చూపిండు, నువ్వు మీటర్ పెట్టి 25,000 కోట్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒక పొద్దు అన్నం తక్కువ తిన్నా సరే నేను మీటర్ పెట్టాను ఆపిందా లేదా కేసీఆర్? మరి ఆ కార్పొరేట్ల కొమ్ము కాసే బీజేపీ ఓటేస్తారా? మీ ఇంట్లో బొమ్మలు కలిసి ఆ బొమ్మలు చూస్తే ఓటేస్తారా? ఆ బొమ్మలు మీ కడుపు నింపుతాయా? ఆ బొమ్మలు మీ పిల్లల బతుకులు మారుస్తాయా? ఆ బొమ్మలు హుస్నాబాద్కు మేలు చేస్తాయా? అరే నువ్వు వచ్చినావు, మా అక్కనపేటకి ఏం చేసినావు, మా కోయలకు ఏం చేసినావు, మా బిందేరేపల్లికి ఏం చేసినావు, మా హుస్నాబాద్కి ఏం చేసినావు? ఒక్క పని చెప్పచ్చు కదనే. అరే నువ్వు గెలిచి 5 ఏళ్ళ కండిషన్ చేయి, పని చేస్తే చెప్పమని. అరే హుస్నాబాద్ లో మా సతీష్ అని అడుగుంటే నేను ₹1,00,00,000 తెచ్చి గల్లి తీసినోడు పోయలేదా? హుస్నాబాద్ రూపురేఖలు మార్చలేదా? మీ మినీ ట్యాంక్ బాండ్ పనులు మంచిగా చేయలేదా? మీ డిపోను పునరుద్ధరించి మళ్ళా కొత్త బస్సులు తెచ్చి హుస్నాబాద్ డిపోకు పూర్వ వైభవం చేయలేదా? ఆలోచించండి. సర్ది తిన్న రేవు తెలవాలి. ఏం చేసింది బీజేపీ అంటున్నా? అరే దేవుడు అంటారు, దేవుడు మనకు లేడే. దేవుడు గుండెలో ఉంటాడు, దేవుడు హృదయంలో ఉంటాడు, దేవుడు అందరి వాడు. దేవుడు ఒక పాటికి ఉంటాడు. ఏంటి కేసీఆర్ లెక్క 1,000 కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నాడే? 1,000 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కేసీఆర్ కట్టిండు. ఎవరైనా కట్టిందా కేసీఆర్ లకి భారతదేశంలో? బీజేపీ కట్టిందా, కాంగ్రెస్ కట్టిందా? కేసీఆర్ లెక్క శతచండీ హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు భారతదేశంలో? కేసీఆర్ ఒక్కటే చేసింది. ఆయన రాములకు బీజేపీ కట్టిందా? అది ట్రస్ట్ కట్టింది, మనందరి పైసలతో కట్టింది. నేను కూడా ₹2,00,000 ఇచ్చిన, మా సతీష్ అన్న కూడా 2,00,000 ఇచ్చింది. మనం అందరూ తిరిగితే కట్టింది కట్టుకొని మాట్లాడటం వీళ్ళు. దేవుడు కూడా మనకు లేదు ఏం ప్రేమ? మీరు కూడా ఇచ్చిండ్రు. మనే అవన్నీ ప్రజల సొమ్ము, ట్రస్ట్ సొమ్ము. వాళ్ళు మేం కట్టామంటారు. మనం ఏది అందరూ నేను ఇచ్చిన ₹2,00,000 జీతం, 1 నెల జీతం ఇచ్చిన. మా రవీందర్ అన్న కూడా ఇచ్చినట్టు. అయితే ఈరోజు ఆలోచించండి. నేను మీతో కోరేది వికాసం కావాలి. వినోదన్న ఒక మేధావి, ఒక విద్యావంతుడు, ఎంపీగా 2 సార్లు పనిచేసిండు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన తన కోసం కాదు ప్రజల కోసం పనిచేసే మంచి మనిషి వినోదన్న. అందువల్ల మీరు ఎంపీ ఎన్నికల్లో దయచేసి మీ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి సంధాయించండి.
మన గుర్తు కారు గుర్తు. వినోదన్న గెలుపుతో మన హుస్నాబాద్ అభివృద్ధి సాధించబోతుంది. ఇవాళ హుస్నాబాద్ కు దగ్గరకు జాతీయ రహదారి వచ్చిందంటే వినోదన్న, రైలు వచ్చిందంటే వినోదన్న. తను తెచ్చిందే తప్ప బండి సంజయ్ పైస పనిచేసిందా? ఆలోచన చేయండి. ఇక కాంగ్రెస్ వాళ్ళ గురించి చెప్పడం అవసరం ఉన్నదా? కళ్యాణ లక్ష్మి చెక్ బౌన్స్ అయింది, తులం బంగారం తుస్సుమన్నది. నిన్న కళ్యాణ లక్ష్మి చెక్ కూడా బౌన్స్ అయింది, తులం బంగారం తుస్సుమన్నది. నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ తుస్సుమన్నది కాదు, జగన్ రాము అంటున్నారు. నేను హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే 30,000 కుర్చీలు వేసారు. 30,000 కుర్చీలు వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి 3,000 మంది రాని. రేవంత్ రెడ్డి రోడ్డు మీద పోయి బతిలాడి లోకల్ రాండి ఈయన పోయి బతిలాడి కూడా వస్తలేదు. ఈయనేమో ఎండ కొడుతుంది, ఈయన 40 డిగ్రీలు ఎండ కొడుతున్నా టెంట్ లేదు, ఫ్యాన్ లేదు. ఈయనేమో మీరు సెంటర్ కాకుండా మీరంతా నిలబడ్డారు. నిన్న సాయంత్రం కూడా 6 గంటలకు సరూర్ నగర్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కూలర్లు పెట్టి ఫ్యాన్ వేసి కుర్చీలు పెడితే రాహుల్ గాంధీ మీటింగ్ కు 30,000 కుర్చీలు పెడితే 3,000 మంది రాలి. అంటే ఏమర్థమైంది? రేవంత్ రెడ్డి నిర్లిపుట్టు పోయి రోడ్డు మీద దండం పెట్టిన లోకల్ రాండి అని బతిలాడుకున్నాడు. రాహుల్ గాంధీ పెట్టిన ఇద్దరు అని బతిలాడుకున్నాడు. అయినా మొబైల్ లోపలికి పోలేదు. రాహుల్ గాంధీ ఏం చేయాలో అర్థం కాక గంట కూర్చున్నాడు బస్సులో. కూర్చొని ఎవరు వచ్చేట్లేదని ఆయన 5 నిమిషాలు మాట్లాడి దాటిగా. అంటే దాంతోనే అర్థమైపోయింది కాంగ్రెస్ అంతా తుస్సు అంటుంది. ఎందుకంటే నీ 6 గ్యారెంటీలు తుస్సుమన్నాయి కదా. ఒక్కడిని ఇచ్చినట్లే ఏమన్నాడు మొన్న ఎలక్షన్